అందరికి హ్యాపీ సండే ఈరోజైతే ఇంకా ఈరోజైతే మటుకు ఇంకా అసలుకి చెప్పే కదా వారం మొత్తం రోజు సెలవని ఆదివారం అని ఇంకా రోజు అయితే మటుకు టిఫిన్ అయితే చేయకపోతుంది. రోజు ఏ టిఫిన్ చెప్పండి ఈరోజు? గోధుమ రవ్వ అయితే ఉప్మా అయితే చేయబోతున్నాడు. చూద్దాం రోజు స్టైల్ అయితే ఏ విధంగా తయారు చేయబోతుంది అనేది. ఇంకా చెప్పే కదా ప్రతి ఆదివారం అయితే మటుకు ఇంకా అట్టుగానో దోశ ఇడ్లీకనో అదే రోజు అంటే ప్రతి వారం అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే చూడండి పాపం ఆకలితో అయితే మటుకు అలమాడుతున్నారు. ఆదర్శ అయితే మరి తినడానికి కూడా ముందుగా ఉంటాడు కాబట్టి వాడు ఆడైతే మరి దోలాడుతున్నాడు. ఏంటి దోలాడుతున్నాయి? ఏంటిది ఏంటిది అది? సరేనా ఇంక రోజు అయితే మట్టుకు ఇంకా రెడీ చేయడానికి అయితే టమాటాలు అయితే ముక్కలు కోసేసుకుంటుంది. ఇంకా అదే విధంగా అయితే పచ్చిమిర్చి కూడా బాగా నీ స్టైల్లో. అక్షయ్ చెప్పురా. హాయ్ అక్షయ్. వాడికి ఆకలి అవుతున్నాడు ముందల చూడండి. ఎవరు కదిలిచ్చినా కానీ ఇప్పుడు కొట్టేటట్టున్నాడు. ఆదిస్తాన్ అయితే రక్కి పెడతాడు ఇప్పుడైతే. కొట్టురా అక్కనే అక్షగా ఆదిస్తాను కొట్టురా అక్కని కొట్టురా. కొట్టురా లక్కని కొట్టురా. రోజా అయ్యా ఉరిని ఏడ్చాడయ్యా. ఎవరు? సరే అండి వాళ్ళ అక్కని కొట్టాడంట సండే అయినా కానీ. ఇంకా రోజాని కొట్టురా. రోజాని కొట్టు. మొత్తం కట్ చేసుకున్నాక చూసేద్దాం. ఇంకో క్యాండిడేట్ బయటికి వెళ్ళింది ఇప్పుడే. అదే టంక పడ్డాంచారా? రెడీ చేస్తాం. పిల్లల్ని అయితే రెడీ చేసి ప్రాజెక్ట్ అయితే వెళ్ళాలండి. చాలా అవుతుంది ఇక్కడ చర్చికి అయితే వెళ్ళి ఇంకా ఊళ్ళో అయితే లేం కదా. ఇంకా అందుకని చెప్పి ఈరోజు సండే కదా చర్చికి అయితే వెళ్ళాలి. ఇంకా రాత్రి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా రాత్రి వెళ్తానికి అయితే కుదరలేదండి. ఇంక ఈ పిల్లలతో అయితే ఇంక చర్చిలో కూర్చోాలని చెప్పి ఇంకా ఆందన అయిపోయాను. ఇంక రోజే అప్పుతో వెళ్ళింది. ఇంక ఈరోజు సండే కదా ఇంక చర్చికి అయితే వెళ్ళాలి బయలుదేరి. ఇంకా మరి టిఫిన్ అయితే చేసి ఇంకా ఈరోజు అయితే ఇంకా బల్లారాధన కాబట్టి ఇంకా చర్చికి రెడీ చేసి తెల్లకడ వెళ్ళిపోవాలి. ఇంకా ఆస్తా హాయ్ చెప్పు. ఆదాష్ కలిపేబాక్ అక్షయ్ కలిపేబాక్. టెంగే 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 టెంగే. ఓకేనండి. ఇంకా డేష్ అయితే పెట్టేసాను. ఆయిల్ అయితే వేసానండి. ఇంకా ఆయిల్ బాగా ఇటెక్కుతుంది కదా. ఇంకా దాంట్లోనే తాలింపు గింజలు వేసుకున్నాము. అలానే కొన్ని పల్లీలు, ఇవి మొత్తం బాగా ఫ్రై చేసేస్తాను. ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము. ఒకటే అదేవిధంగా 2 మిర్చి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతా ఉన్నాయి కదండి. ఇంకా అదే విధంగా టమాటాలు కూడా వేస్తున్నాను. అదేవిధంగా కరివేపాకు, ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం. ఇంకదే విధంగా ఇంకా అల్లం ముక్కలు అయితే సన్నగా
కట్ చేసేసానండి. ఇంకా అవి కూడా వేసేసుకున్నాను. ఇంకా మొత్తం బాగా ఫ్రై అయిపోవాలా. ఫ్రై అయినాక ఇంకా వాటర్ పోసేసుకున్నాం. ఒక చెమ్మ అయితే వాటర్ తీసేసుకోనండి. ఒక గ్లాస్ అయితే ఉప్మా వేస్తాను. గోధుమ రవ్వ. దీంట్లో మనకి ప్రాముఖ్యం అనేది టేస్ట్ ఇస్ సాల్ట్. అదేవిధంగా కొంచెం సాల్ట్ కూడా ఇది వేసేసుకున్నామండి. ఎందుకంటే సాల్ట్ లేనిదే మనకి ఏదైనది టేస్ట్ అసలు ఉండదు. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అందంట సాల్ట్ వచ్చేసి. అందుకని చెప్పేసి మనకి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని ఇంక ఇదంతా బాగా తిప్పేసుకొని ఇంకా వాటర్ తెల్లేంత వరకు అయితే పెట్టేసుకుందాం. ఆశ్రితకి హెయిర్ ప్యాక్ అయితే ఇంక ఇది వచ్చేసి రెడీ చేశానండి. ఇది వచ్చేసి మెంతిపిండి అలానే పెరుగు. మొన్న అయితే రీసెంట్గా ప్యాకెట్ తెచ్చానండి మెంతిపిండి. ఇంకా అదే మిక్సీ పట్టేసే పని లేకుండా ఇంకా పెరుగును మెంతిపిండి వేసేసి మొత్తం బాగా కలిపేసాను. వాటర్ పోసేసి ఈ విధంగా అయితే రెడీ చేసేసుకుంటే సుండ్రు అనేది ఉండదండి. ఆశ్రిత తల తెల్లంగా చాలా ఉంది. అందుకని చెప్పేసి నేను ఇదైతే రెడీ చేశాను. మరి మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఇంకా టిఫిన్ మొత్తం రెడీ చేసేసినాక ఆశ్రిత హెయిర్కి అయితే ఇది పెట్టేసేయాలా. ఇంతకుముందు మందారాకు పెట్టేదాన్ని. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ముందు తెల్లగుందలు అని చెప్పేసి ఇది దీంట్లో మందారాకు కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే వేయలేదు, నేను వేయలేను. నా చిన్నప్పుడు అయితే నేను పెళ్ళిగాక ముందు ఈ విధంగానే రెడీ చేసేసుకునేదాన్ని. మెంతులు రైతు నానబెట్టేసి పొద్దున్నే మిక్సీ పట్టేసుకొని దాంట్లో పెరుగు వేసుకొని ఇంకా మిక్సీ పట్టేస్తాను. ఇంక ఇది వచ్చేసి పిండే కదా, అందుకని మామూలుగా పట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే అది అనేది మొత్తానికి పట్టి గట్టిగా అవుతూ ఉండిద్ది. ఇంకెంత వాటర్ పోస్తే అంత గట్టిగా అవుతూ ఉండిద్దండి. ఇది వచ్చేసి ఇది చాలా మంచిది, వేడి తగ్గిద్ది, తల మీద ఉన్న సుండ్రు తగ్గిద్ది. అదేవిధంగా ఇంకా టిఫిన్లోకి వచ్చేసి చట్నీ అయితే రెడీ చేస్తానండి. దాంట్లోకి అయితే శనగగుళ్ళు, పచ్చిమిరకాయలు అలానే అల్లం ముక్క వేసుకొని మొత్తం అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఇంకా రోజా పద్ధతి స్టైల్ అయితే మటుకైతే ఇంకా గోధుమ ఉప్మా అయితే తయారు చేయబోతుంది. చూసేద్దాం అన్న కదా, ఇంకా సగం వంతు అయితే రెడీ అవుతుంది. ఇంకా మిగతా వంతు అయితే ఇంకా రెడీ చేయబోతుంది. చూద్దాం టేస్ట్ అయితే ఏ విధంగా ఉందనేది. ఒక గ్లాస్ ఉప్మా రవ్వ అయితే తీసుకోవాలి, గోధుమ రవ్వ. ఇంకా ఇదే విధంగా ఈ విధంగా అయితే నీళ్ళు పొంగిపోతున్నాయి, పొంగిపోతున్నాయి, తెలుగుతుంది సరేమనుగా బాగుంది. ఇంకా ఆ విధంగా అయితే ఉప్మా మొత్తం వేసేసిందండి. టమాటాలు, బెండకాయలు, దొండకాయలు మొత్తం. హాయ్ రోజా. ఇంకా ఆ విధంగా అయితే ఈరోజు ఇంకోటి ఏంటంటే ఇంకో పద్ధతిలో చేయబోతున్నాను. నా స్టైల్ అయితే చికెన్ పకోడీ అయితే రెడీ చేయబోతున్నాను. ఇంకా రోజా కాదు, రోజా కర్రీ చేసి నేనైతే చికెన్ పకోడీ అయితే నా స్టైల్ రెడీ చేయబోతున్నాను. టేస్ట్ ఎట్లా ఉండదో చెప్పు రోజు నువ్వే. ఉల్లిపాయలతో చికెన్ పకోడీ అయితే రెడీ చేయబోతున్నాను. ఇంకా ఈ విధంగా అయితే అదే గోధుమ రవ్వ వేసుకొని ఇంకా తిప్పేసుకొని ఇంకా 2 minutes అయితే మూత పెట్టేసుకున్నాం. ఈలోపే చట్నీ కూడా మిక్సీ పట్టేసాను. మనకి చట్నీ కూడా పట్టేసిందండి. కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో కొబ్బరి వేసే కదా, శనగలు, కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం ముక్క ఇంక ఇవైతే వేసాను. ఇంక ఇది కూడా తాలింపు వేసేసుకున్నాము. అంతా నేను షాపుకి పోయినప్పుడు ఓకే అండి. ఇంకా చట్నీలోకి ఇంకా తాలింపు అయితే వేసుకున్నాము. ఇంకా డేషా పెట్టేసాను, ఆయిల్ కూడా పోసేసాను. ఇంకా మనం తాలిపుంజలు వేసుకొని అలానే ఎండుమిర్చి మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాము. నేనైతే తాలింపు గింజలు ఇంకా విడిగానే తెచ్చేసుకుంటానండి. అన్నీ విడివిడిగా తెచ్చేసుకొని కలిపేసుకొని ఒక డబ్బాలో ఒక 1/2 kg మైనంగా స్టోర్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో టిఫిన్ ఉండాలా, అందుకని చెప్పేసి మనకి తాలింపు అయితే వేగుతూ ఉంది కదా. మాస్తో వచ్చేసి హాయ్ ఫ్రే జల్ల చూడు ఎట్టుండియో. హాయ్ బ్రష్ చేశారు మీరు అందరూ? ఎందుకనే
ఎప్పుడు చేస్తావు? హాయ్ అక్షయ్, చెప్పు మమ్మీ. ఓ మమ్మీలో సరే ఇంకా రోజు అయితే మటుకి ఆ అమ్మాయి అంతటా అమ్మాయి తయారు చేసుకొని టేస్ట్ అనేది శుభ్రంగా అమ్మాయి తినేస్తుంది మొత్తం అంతా. ఇంకా నాకైతే మరి ఇంకో వడ్డీ లేదు, చూద్దాం టేస్ట్ అనేది ఏ విధంగా ఉండేది. నేనైతే ఫోన్ మాట్లాడుతా ఉన్నాను ఇప్పుడు దాకైతే, ఇంకా చేను పొలాలతో మాట్లాడతాను. అక్షయ్ హాయ్ చెప్పురా. అక్షయ్ హాయ్ చెప్పురా. హాయ్. పోయి మన గోధుమ ఉప్మా అయితే అసలు సూపర్గా వచ్చేసింది. ఇంకా రోజు సూపర్గా చేసిందండి. చట్నీ కూడా చూడండి మామూలుగా లేదండి. పైన పక్కల రెండు పక్కలు తినేది. సరే అండి, ఇంకా టేస్ట్ అనేది చూసేద్దాం. ఇంకా రోజా టేస్ట్ జావ ఉప్మాను చట్నీ వేసింది. కాకి చూడండి, కాకి ఎంత ధైర్యం ఉందో. కాకి చూడండి, మా తాత రూపంలో వచ్చాడు. మా తాత చనిపోయాడు కదా, అందుకని చెప్పి మా తాత రూపంలో కాకి వచ్చినట్టుంది. కొద్దిగా తినేది తిను. ఎమ్మి ఎమ్మి అసలు చాలా బాగుంది టేస్ట్. నేను ఫోన్ మాట్లాడితే నేను కొమ్మేస్తాను కూడా. సరే అండి, ఇంకా రోజా టేస్ట్ చేసింది కదా, మనం కూడా టేస్ట్ చూసేద్దాం ఏ విధంగా ఉందనేది. ఇంకా మరి మీరైతే ఒక కామెంట్ పెడతాను, మాత్రమే కూర్చొని తినకూడదని. ఇంకా అందుకని చెప్పి నేనైతే కిందగా ఎదిగేస్తున్నాను ఏకంగా. మీ కామెంట్ నేను సరే అండి, ఇంకా మంచం మీద కూర్చొని తినకూడదన్నారు కాబట్టి నేను కూడా కింద కూర్చున్నాను ఇప్పుడైతే. ఇంకా తినేద్దాం మనం అయితే. మరి అక్షయ్ బాబు తిన్నావు? అక్షయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మూలలో లేడు, చెప్పే మూలలో లేడండి. ఉప్మా వేసుకొని దీని మీద చట్నీ వేసుకొని ఆ విధంగా నెయ్యి వేసుకొని కత్త. జీడిపప్పు తక్కువైనట్టుండే, జీడిపప్పు కానీ ఉన్నాడు. జీడిపప్పు గోధుమ ఉప్మా అయితే ఇంకా టేస్ట్ ఎదిరిపోయేది. ఇంకా తినడానికి కూడా స్పూన్ పట్టిందండి. ఇంక రోజా ఇంకా స్పూన్ పట్టిందంటే ఇంకా మామూలుగా ఉండదండి. ఎందుకంటే ఇంకా కుమ్ముడు మన కొబ్బరి చట్నీ అలానే గోధుమ ఉప్మా. సరే అండి, ఇంక రోజు తినండి. మనకు నోరు ఉంది కాబట్టి మనం కూడా తిన టేస్ట్ అనేది చూసేద్దాం ఏ విధంగా ఉన్నది. సరే అండి, ఇంకా ఉప్మా అయితే టేస్ట్ అనేది చూసేద్దాం అన్నా కదా, చూద్దాం మరి. ఇంకా జీడిపప్పు ఒక్కటే తక్కువ అయిపోయినాయి ఎన్నిసార్లు అనుకున్నా కనుక తిరిగి రావు. ఒక్కటే తక్కువ, అదే జీడిపప్పు అన్నారు పెద్దలు, అందుకని చెప్పేది. ఇప్పుడు మనం టేస్ట్ చూసేద్దాం. ఇంకా ఇది తినడానికి అయితే మనకి టేస్ట్ బాగుండేది కాబట్టి తినేద్దాం, వేసేద్దాం, తినేద్దాం, కుమ్మేద్దాం. సూపర్. హాయ్ అండి, బాగున్నారా? తిన్నారా? మేమైతే తినడం కూడా అయిపోయింది. సూపర్ 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 సూపర్. ఇది తినేసినాక ఆశ్రితకి ఏర్పాటు పెట్టేస్తాను. చూసాను చికెన్ పకోడీకి అయితే రెడీలో ఉందామండి. నెక్స్ట్ వీడియోలోకి అయితే ఇదే పెట్టానా. సరే అండి, ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయింది కాబట్టి రోజు అయితే కమ్మక్క జీడిపప్పు ఉప్మా అయితే తయారు చేసింది. ఇంకా అదేవిధంగా అదేలే జీడిపప్పు గోధుమ రవ్వ ఉప్మా అయితే రెండు జీడిపప్పుతో కూడిన గోధుమ రవ్వ ఉప్మా అయితే తయారు చేసిందండి. సూపర్ గా టేస్ట్ అదిరిపోయింది. తినకపోయినా మనం ఊహించుకోలేండి. బ్రహ్మానందంగా అలా సినిమాలో తినక ముందే తిన్నట్టు, ఆక ముందే తాగినట్టు కొన్నట్టు, మనమైతే రోజా చేయక ముందే తిన్నట్టు, చేసినట్టు, తినక ముందే తిన్నట్టు అన్ని ఊహించుకునే కదా మనిషి సంతోషం. అదే అండి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు నడుస్తూ ఉంటే మనిషి ఆరోగ్యం సంతోషం అన్నీ ఉండేదని. ఇంకా అదేవిధంగా అయితే మనం అయితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతవాడికి ఈ వీడియో అయితే మీకు బాయ్ బాయ్. ఆస్తిని రెడీ చేయాలి కాబట్టి ఇంకా బాయ్ బాయ్ కాదండి, ఏముందో బాగుండే. ఇంకా ఆస్తి రెడీ చేసేది ఉంది, ఆదర్శం రెడీ చేసేది ఉంది, అక్షరం రెడీ చేసేది ఉంది,
ముగ్గురు హీరోలు రెడీ చేయాలండి రోజా ఇప్పుడైతే. ఇంకా అందుకని చెప్పి వచ్చింది. ఇంకా ముగ్గురు వీడియోని రెడీ చేయాలి కాబట్టి ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి. ముగ్గురు హీరోలు ఆస్తి అక్కడ మగపిల్లలు లెక్క వేసానండి. ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి. అందరం స్థల స్నానాలు చేస్తే చర్చికి వెళ్తాము. ఇంకా అడిగిన తర్వాత ఈరోజు వీడియో చేశాను చర్చిలో మొత్తం అంతా చూడండి. ఎవరన్నా వాక్యం అంటే మనలో ఎవరన్నా వాక్యం అయితే అక్కడ పోయిన తర్వాత మొత్తం వీడియో తీసి చూపిస్తాను. ఆ వాక్యం కూడా వినండి. ఎద్దరన్నా చెప్పే వాక్యం అయితే మరి ఆ వాక్యం కూడా ఏ విధంగా ఉందనేది మీరు మీకు అర్థమయ్యేది ఏ విధంగా అర్థమైంది కూడా మీ భావంతో చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు అంకితం. సరే అండి, ఇంకా టిఫిన్ అయితే చేయడం అయిపోయింది. ఇంకా రోజైతే మట్టికి చూడండి శుభ్రంగా ఇవాళ సండే కదా, ఇంకా పిల్లలంతా ఆన్ చేశారని చెప్పి ఇంకా ఈ విధంగా అయితే శుభ్రంగా ఏం వేసే దీంట్లో డెటాల్ కానీ అనేసావా ఫినాయిల్ కానీ ఏంది ఇది డబ్బా? ఇదా సరే అండి. ఇంక ఏగలు వాళ్ళకుండా శుభ్రంగా అయితే చూసేస్తున్నాం. ఓకేనండి. ఇంకా ఆస్తా నేనైతే ఎయిర్ ప్యాకెట్ పెట్టేసుకున్నాను. ఆస్తా పెట్టేసాను. ఆస్తా ఒకసారి తలకాయ చూపించు. అది రోజా కూడా హెయిర్ కి అయితే పెట్టేసిందండి. ఏంటి నీ చేతిలో ఉండదు ఏంటిది? ఎవరికి చేస్తున్నా? నాకా? సరే అండి. ఇంకా అయితే చూడండి ఆస్తా కూడా అయితే తలకైతే పెట్టేసింది. ఏం పిండి మరి? మెంతిపిండా? పెరుగు మెంతిపిండి రెండు కలిపి అయితే ఇంకా తలక పట్టేసింది. ఇంకా అదే విధంగా అయితే రోజా కూడా పెట్టేసుకుంది. ఆ మినులు జాగ్రత్త తడకుండా. ఆదివారం రొక్కపడా రోజు దుడుతావా? రోజు దుడుతావా? చూడండి ఆస్తి అయితే వాళ్ళ అమ్మకి ఎంత సాయం చేస్తుందో. సరే ఇంకా అందరూ అయితే ప్రార్థన అయితే చర్చికి అయితే రెడీ అయ్యాము. ప్రార్థన వెళ్తాం అయితే ఇంకా అందుకని చెప్పి రోజే చూడండి రెడీ అవుతుంది. పిల్లలు మొత్తాన్ని అయితే రెడీ చేసేసాను. అక్షయ చెప్పరా హాయ్. ఇప్పుడు చెప్పే మూలు అయితే లేదు, చెప్పులు వేసుకున్నారు అందులో ఉన్నాడు కానీ ఉండే వాడి కూడా. సరేనా ఇంకా చర్చికి వెళ్ళిన తర్వాత అయితే మామూలుగా చూపిస్తాం. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. గొడ్డు వేసాను, వంటలు తోమేసాను, పిల్లలందరికి స్నానం చేసాను, ఆస్తాకి జల్లేసి రెడీ చేశాను. ఇంక నేను జడేసుకొని ప్రాంతంకి వెళ్ళిపోతే ఏంటిది వాడికి చెప్పులు అంటే బాబా చెప్పులు 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 కోసం చూడండి. అదేస్దా ఇవ్వండి. చర్చి కూడా పోయినా చదువుతున్నాపా ఇప్పుడేనా పాదులే కానీ మన వ్యసనములను వహించెను, అయినను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచుకుని మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. ఎంతగా ఆయన తగ్గించింది అంటే ఆయన లేక ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ప్రేమతో పాపాత్ములమైన మన మధ్యకు దిగి వచ్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్ప త్యాగం చేసినట్లుగా మనం చూడవచ్చు. ఇంకొక విషయాన్ని మనం చూసి 6వ కొనసాగుదాం. ఇదే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరుచు